ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అత్తయ్య గారు? హాస్పిటల్ నుంచి అవని కూతుర్ని ఎందుకు మాయం చేయాలని చూసావు? అవనికి ఎందుకంత గర్భశోకాన్ని మిగిల్చావు? మా మనవరాలి విషయంలో మాకు ఎందుకంత మనోవేదన కలిగించావు? మేము రహస్యంగా మాట్లాడుకున్న మాటలు ఎవరు విన్నారు? మీరు మాట్లాడుకున్నదంతా అక్షయ్ వినేసింది నిహారిక. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు వినేసింది అడ్డంగా దొరికిపోయాంగా. ముక్కు పుడకని సొంతం చేసుకోవడం కోసం, వేదవతి అత్తయ్య స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతకైనా తగ్గిస్తావా నువ్వు? నీ మీద మాకు అనుమానం ఉన్నా చిన్న ఆధారం కూడా లేకపోయేసరికి మౌనంగా ఉండిపోయా. ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదు. నీకు దమ్ముంటే నీ పగ ప్రతీకారాలు నా మీద చూపించాలి. కానీ పసిగుడ్డు మీద చూపించి రోడ్డు పాలు చేస్తావా? నిన్ను అడ్డుకుంది అంటే అద్దం తిరిగిపోతుందని అర్థం. నిన్న బంగారాన్ని ఫాలో అయిపోయింది. కృష్ణ నేహ మాట్లాడుకున్నప్పుడు నేను లేకపోయినా నేహ ఏదంటే దానికి నేను కోరస్ పాడేయాలి. నిజాలేంటో తెలుసుకోకుండా ఎందుకు తొందరపడతావని? ఈ మధ్య నీకు చెయ్యి బాగా లేస్తుంది. కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు విన్నదే నిజమనుకొని భ్రమపడితే ఎలా చెప్పు? ఎదుటివారి వర్షన్ కూడా వినాలి కదా. అత్తయ్య గారు, అన్యాయమైన ఆరోపణలతో నన్ను బ్యాడ్గా చిత్రీకరించే కుట్ర జరుగుతుంది ఇక్కడ. నేను చెప్పేది మీరు కాస్త సహనంతో వినండి. అక్షయ, నువ్వు సామాన్యురాల్వే కాదు. మా దగ్గరకొచ్చి ఏం మాట్లాడావు? ఇక్కడికొచ్చి అందరికీ ఏం చెప్పావు? ఏవైనా సంబంధం ఉందా? ఇంతలా ప్లేట్ పిరాయిస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.